నమస్తే వెల్కమ్ టు 10 Max. పుష్ప 2 మానియా పీక్స్ కి చేరింది. పుష్ప 2 మీద ఆల్రెడీ హైప్స్ ఉన్న ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ హైప్ నెక్స్ట్ లెవెల్ కి చేరింది. ట్రైలర్ లో అల్లు అర్జున్ క్యారెక్టర్ లో షేడ్స్ ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. అయితే పుష్ప 2 లో బన్నీతో పాటు ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్న క్యారెక్టర్స్ ఏంటి? పుష్ప 2 ట్రైలర్ హంగామా కంటిన్యూ అవుతూనే ఉంది. గ్రాండ్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో అందరి రికార్డులు బద్దలు కొట్టడానికి రెడీ అవుతోంది. అందుకే రికార్డుల్లో పుష్ప పేరుండడం కాదు, రికార్డులే పుష్ప పేరు మీద ఉంటాయంటూ హైప్ పెంచేస్తున్నారు ఫ్యాన్స్. పుష్ప 2లో అల్లు అర్జున్ యాక్టింగ్ ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తోంది. డిఫరెంట్ లుక్స్, ట్రాన్స్ఫర్మేషన్స్ ఆడియన్స్ కి సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాయి. అయితే ట్రైలర్లో కొంతమంది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ని రివీల్ చేయడంతో వాటి మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది ఆడియన్స్ లో. పుష్ప 2లో అల్లు అర్జున్ అదిరిపోయే డైలాగ్స్, యాక్షన్ తో దుమ్ము రేపుతుంటే విలన్ ఫహద్ ఫాజిల్ మాత్రం పెద్దగా వయోలెన్స్ లేకుండా పెద్ద డైలాగ్స్ చెప్పకుండానే వైరల్ అవుతున్నారు. అసలు ఒక్కో చోట డైలాగ్ లేకుండా ప్రేక్షకుల్ని తన వైపు తిప్పుకున్నారు ఫహద్. ఫస్ట్ పార్ట్ లో జస్ట్ అలా కనిపించి వెళ్లిపోయిన ఫహద్ సెకండ్ పార్ట్ లో విశ్వరూపం చూపించబోతున్నారని తెలుస్తోంది. ఇదే మాట ఫహద్ భార్య హీరోయిన్ నజ్రియా కూడా చెప్తోంది. దాంతో బన్వర్ సింగ్ షెకావత్ పుష్పకి ఎలాంటి పోటీ ఇవ్వబోతున్నాడో, పుష్పని ఎలా ఇబ్బంది పెట్టబోతున్నాడో, ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందో అన్న క్యూరియాసిటీ ఎక్కువైపోతోంది అందరిలో. పుష్ప, బన్వర్ సింగ్ తో పాటు సినిమాలో మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ శ్రీవల్లి. శ్రీవల్లిగా హీరోయిన్ రష్మిక ఫస్ట్ పార్ట్ లోనే ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. ఇక సెకండ్ పార్ట్ లో టఫ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. మోర్ మెచ్యూర్డ్ క్యారెక్టర్ తో పాటు పుష్పని అన్ని రకాలుగా సపోర్ట్ చేసే క్యారెక్టర్లో శ్రీవల్లి కనిపించబోతోంది. మరి ఫస్ట్ పార్ట్ లానే శ్రీవల్లి, పుష్ప మధ్య లవబుల్ సీన్స్ తో పాటు ఈసారి ఎమోషనల్ ఇంటెన్స్ సీన్స్ ఎక్కువ ఉండబోతున్నాయని తెలుస్తోంది. హీరో, హీరోయిన్, విలన్ తో పాటు పుష్ప 2లో ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్న క్యారెక్టర్స్ లో జగపతి బాబు, సునీల్, కేశవ, అరగుండు క్యారెక్టర్స్ ఉన్నాయి. వీటిలో పొలిటీషియన్ క్యారెక్టర్ జగపతి బాబు కొత్తగా కనిపిస్తున్నారు. ఇక సునీల్ మరోసారి తన విలనిజాన్ని చూపించబోతున్నారు. పుష్ప క్లోజ్ ఫ్రెండ్ గా కేశవ ఈసారి కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ఈ సీన్ మొత్తంలో ట్రైలర్లో అరగుండుగా కనిపించిన క్యారెక్టర్ తారక కూడా ఈసారి ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నారు. మరి ఈ క్యారెక్టర్స్ తో సుకుమార్ స్క్రీన్ మీద ఎలాంటి మ్యాజిక్ చేయించారో అన్నది మాత్రం డిసెంబర్ 5 వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. ఆహాలో బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ సీజన్ 4 లో ఇప్పటి వరకు వచ్చిన గెస్ట్లు ఒక లెక్క, ఈ 22వ ఎపిసోడ్ లో వస్తున్న గెస్ట్లు మరో లెక్క. ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలు, హీరోయిన్లు, స్టార్డమ్, క్రేజ్ ఉన్న సెలబ్రిటీలతో షో చేసిన బాలయ్య ఈ ఎపిసోడ్లో మాత్రం 2 పిల్లలతో అదరగొట్టేశారు. మరి బాలయ్య, బన్నీ ఆ పిల్లలతో చేసిన సందడేంటో, ప్రెజెంట్ బన్నీతో పాటు వైరల్ అవుతున్న ఆ పిల్లల హంగామా ఎలా ఉండబోతోంది? అన్స్టాపబుల్ సీజన్ 4లో సీరియస్ పొలిటికల్ ఇంటర్వ్యూలతో పాటు ఫన్ చిట్ చాట్స్ జరుగుతూనే ఉన్నాయి. అయితే రీసెంట్ గా అల్లు అర్జున్ ఎపిసోడ్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఫస్ట్ ఎపిసోడ్ ట్రెండింగ్ లో ఇంకా కంటిన్యూ అవుతూ ఉండగానే దీనికి సంబంధించి సెకండ్ ఎపిసోడ్ టెలికాస్ట్ కి రెడీ అవుతోంది. ఈ 22న స్ట్రీమ్ అవ్వబోతున్న ఈ ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. ఈ ఎపిసోడ్ లో బన్నీతో పాటు కొడుకు అయాన్, కూతురు అర్హ సందడి చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బన్నీకి ఎంత క్రేజ్ ఉందో బన్నీ పిల్లలు అయాన్, అర్హాకి కూడా సోషల్ మీడియాలో అంతే క్రేజ్ ఉంది. స్పెషల్లీ అర్హ నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. ఫస్ట్ నుంచి తన ముద్దు ముద్దు మాటలతో అందరినీ ఇంప్రెస్ చేసిన అర్హ బాలయ్యని నెక్స్ట్ లెవెల్లో ఇంప్రెస్ చేసేసింది. అచ్చ తెలుగులో మాట్లాడడమే సరిగా రాని ఈ జనరేషన్ పిల్లలు, స్పెషల్లీ సెలబ్రిటీల పిల్లలున్న ఈ టైంలో పెద్ద పద్యం చెప్పి మరీ అందరినీ పడగొట్టేసింది అర్హ. ఇక అయానైతే ఒకవైపున నాన్న బన్నీని టీస్ చేస్తూనే ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. బాలకృష్ణ అడిగిన ఫన్నీ క్వశ్చన్స్ కి తన స్టైల్లో ఆన్సర్ ఇచ్చిన అయాన్ ఆడియన్స్ ని బాగా ఇంప్రెస్ చేశాడు. ఇక బన్నీ అయితే యానిమల్లో రణబీర్లా నాన్న కోసం అన్నీ చేస్తాడు అని చెబుతూ అమ్మ కోసం నాన్నని ఏమైనా చేస్తాడంటూ మామ్స్ పెట్టని చెప్పకనే చెప్పాడు. అయాన్ పుష్పలో డైలాగ్ చెప్తూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఊపు తెప్పించేశాడు. ఇవన్నీ చూసిన బాలకృష్ణ మాత్రం తండ్రిని మించిన కొడుకవుతాడంటూ కామెంట్ చేశారు. ఇలా ట్రైలర్ తోనే ఫుల్ గా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతున్న ఎపిసోడ్ ఈ నెల 22న ఆహాలో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. మహానటితో మంచి క్రేజ్, మెమరబుల్ సక్సెస్ సంపాదించుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం సినిమాలతో కన్నా రూమర్స్ తోనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
రిలేషన్ రూమర్స్ అయితే ఓకే, ఏకంగా పెళ్ళే చేసేసుకుంటోందంటూ డేట్లతో సహా వైరల్ అవుతోంది కీర్తి సురేష్. మరి అందరూ అనుకుంటున్నట్టు కీర్తి సురేష్ పెళ్ళెప్పుడు? కాబోయే భర్త ఎవరు? కీర్తి సురేష్ హీరోయిన్ గా బాలీవుడ్ లో బేబీ జాన్ సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆ సినిమా ప్రమోషన్స్, ఈవెంట్స్ లో బిజీగా ఉంటోంది కీర్తి సురేష్. అయితే ఈ సినిమాలో రోల్, బాలీవుడ్ పెద్ద సినిమాల గురించిన చర్చ కంటే కీర్తి సురేష్ వెడ్డింగ్ రూమర్స్ ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. రిలేషన్ రూమర్స్ దాటేసి ఏకంగా వచ్చే నెలలో పెళ్లి చేసుకుంటోందని, ఇప్పటికే పెళ్లి పిలుపులు కూడా స్టార్ట్ చేసిందంటూ టాక్ నడుస్తోంది. కీర్తి సురేష్ డిసెంబర్ 11, 12 తేదీల్లో పెళ్లి చేసుకుంటోందని, అది కూడా గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ అని సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. దుబాయ్కి చెందిన తన ఫ్రెండ్ యాంటోనీ తటిల్తో కీర్తి సురేష్ పెళ్లి జరగబోతోందని బాలీవుడ్ టు సౌత్ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. యాంటోనీ, కీర్తి చిన్నప్పటినుంచి కలిసి చదువుకున్నారని, దాదాపు 15 ఏళ్ల నుంచి వీళ్ల మధ్య అనుబంధం ఉందని సోషల్ మీడియాలో స్టోరీలు బాగా వైరల్ అవుతున్నాయి. కీర్తి సురేష్ మీద వెడ్డింగ్ రూమర్స్ రావడం కొత్తేం కాదు. ఇప్పటికే చాలా మందితో కీర్తి సురేష్ పెళ్లి చేసేసింది సోషల్ మీడియా. పోయిన సంవత్సరం బిజినెస్ మ్యాన్ ఫర్హాన్ తో ఫోటో పెడితే, ఇదిగో కీర్తి సురేష్ లవ్ చేసేది ఇతన్నే అంటూ వైరల్ అయింది. ఆ తర్వాత మొన్నీ మధ్య కూడా తన క్లోజ్ ఫ్రెండ్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్నే కీర్తి పెళ్లి చేసుకుందంటూ రూమర్స్ వినిపించాయి. ఫైనల్లీ ఇప్పుడు యాంటోనీ పేరు వైరల్ అవుతోంది. కీర్తి ఇప్పటివరకు అసలు ఎలాంటి రూమర్స్ మీద రియాక్ట్ అవ్వలేదు. అయితే గతంలోనే నిజానికి బాయ్ ఫ్రెండ్ కి టైం ఇచ్చేంత టైం లేదంటూ మీడియాకి చెబుతూనే ఉంది. అయినా సరే కీర్తి మీద రూమర్స్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మరి ఈసారి ఈ రూమర్స్ నిజమవుతాయో లేక ఎప్పట్లాగే రూమర్సేనా అన్నది కీర్తి రియాక్ట్ అయితే గాని చెప్పలేం. 3 నెలల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకున్న నాగ చైతన్య, శోభిత పెళ్లి సందడి స్టార్ట్ అయింది. మరి ఈ పెళ్లికి చైతన్య, శోభిత ఇలాంటి వెడ్డింగ్ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నారు. వెడ్డింగ్ కార్డ్ ఎలా ఉంది? పెళ్లి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? అసలు పెళ్ళెక్కడా? ఎవరెవరు రాబోతున్నారో లెట్స్ హావ్ ఎ లుక్. టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లికి రెడీ అవుతున్నారు. ఈ సంవత్సరం ఆగస్టులో ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంట డిసెంబర్ 4న పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే వెడ్డింగ్ కార్డ్స్ ఇచ్చే పనిలో ఫుల్ బిజీగా ఉంది ఈ జంట. ఈ ఇద్దరి పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అక్కినేని నాగేశ్వరరావు, రామానాయుడు ఆశీస్సులతో పెళ్లి పత్రిక సింపుల్ గా కనిపిస్తోంది. నిజానికి నాగ చైతన్య, శోభిత గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. వాటన్నింటికీ చెక్ పెడుతూ వీళ్ళిద్దరూ అన్నపూర్ణ స్టూడియోలోనే పెళ్లి చేసుకుంటున్నారు. అది కూడా చాలా సింపుల్ వెడ్డింగ్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అందుకే తమకు బాగా దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్, ఫ్యామిలీ సమక్షంలో నాగ చైతన్య, శోభిత పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే పసుపు దంచే కార్యక్రమంతో పెళ్లి పనులు స్టార్ట్ చేసి షాపింగ్ కంప్లీట్ చేసిన శోభిత ఎక్కడో లక్షలు పెట్టి కాస్ట్లీ డిజైనర్లతో కాకుండా సింపుల్ గా లోకల్ షాప్స్ లోనే వెడ్డింగ్ డ్రెస్, పెళ్లి చీరలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు కూడా ఎంగేజ్మెంట్ టైంలో, పసుపు కొట్టే టైంలో కూడా తన ఫ్యామిలీ మెంబర్స్ తోనే షాపింగ్ చేసినట్టు చెప్పింది శోభిత. ఇక ఎలాంటి ఆర్భాటాలు లేకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్టే సాంప్రదాయంగా పెళ్లి చేసుకోవడం ఇష్టమని తన వెడ్డింగ్ ప్లాన్స్ ఎప్పుడో రివీల్ చేసింది శోభిత. ఇక చైతు కూడా తన క్లోజ్డ్ సర్కిల్ తోనే సింపుల్ గా అన్ని సంప్రదాయాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు మనసులో మాట చెప్పారు. మరి మరో 15 రోజుల్లో జరగబోతున్న వీళ్ల పెళ్లి చూడడానికి ఇప్పటినుంచే వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఫైనల్ షెడ్యూల్లో గేమ్ చేంజర్. గ్రాండ్ గా మహేష్ మేనల్లుడి ప్రీ రిలీజ్ ఈవెంట్, సాంగ్ రిలీజ్ డేట్ ఇచ్చిన తండేల్, సెన్సార్ కంప్లీట్ చేసుకున్న మెకానిక్ రాకీ. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ ఆడియో క్లిప్ రిలీజ్ చేశారు. ఈ మంగళవారం మెన్స్ డే సందర్భంగా మహేష్ రిలీజ్ చేసిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంక్రాంతి బరిలో ఉన్న గేమ్ చేంజర్ షూటింగ్ లాస్ట్ షెడ్యూల్ కి చేరుకుంది. చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ యూసుఫ్ గూడాలో ఫైనల్ షెడ్యూల్ షూట్ చేస్తోంది. మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా, మానస వారణాసి హీరోయిన్ గా, అర్జున్ జంధ్యాల డైరెక్షన్ లో ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న దేవకీ నందన వాసుదేవ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న తండేల్ సినిమా నుంచి ఈ గురువారం ఫస్ట్ సాంగ్ బుజ్జి తల్లి రాబోతున్నట్టు అనౌన్స్ చేసింది టీం. విశ్వక్సేన్, మీనాక్షి, శ్రద్ధ లీడ్ రోల్స్ లో ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తున్న మెకానిక్ రాకీ సెన్సార్ కంప్లీట్ చేసుకుని యూబైఏ సర్టిఫికెట్ తో రిలీజ్ కాబోతోంది. సూర్య, శివ కాంబినేషన్ లో దీపావళికి రిలీజ్ అయిన కంగువా సినిమా 12 నిమిషాల డ్యూరేషన్ తగ్గించినట్టు అనౌన్స్ చేసింది. విరాట పర్వంతో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వేణు ఉడుగుల డైరెక్షన్ లో రాజు వెడ్స్ రాంబాబు అనే సినిమా తెరకెక్కిస్తున్నట్టు అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ అయింది.
సత్యదేవ్ హీరోగా శుక్రవారం రిలీజ్ అవుతున్న జీబ్రా మూవీ యూ/ఏ సర్టిఫికేట్ తో సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. కామెడీ, హారర్ జానర్స్ తో తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకున్న సన్నీ లియోన్ నవంబర్ 22న మందిర సినిమాతో మరోసారి టాలీవుడ్ ని పలకరించబోతోంది. ఇది వాల్టి 10 Max. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.